సీను అయితే ఆనంది స్టేట్ ఫస్ట్ వచ్చిందని తెలిసి ఆనందికి స్వీట్ తినిపించడానికి ఆఫీస్కి వస్తాడు. అది చూసి మేనేజర్ అయితే ఎవరు నువ్వు, ఇప్పటికే మా మేడం చాలా కోపంలో ఉన్నారు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చి ఇరిటేట్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సీను అయితే నేను ఈ బండ సీను వచ్చాడని తెలిస్తే చిన్న మేడం పరిగెత్తుకుంటూ వస్తుంది, ఒకసారి నేను వచ్చానని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మేనేజర్ అయితే ఇప్పుడు ఎవరిని కలవడానికి వీల్లేదు, నువ్వు ఎక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి మేనేజర్ అంటాడు. దాంతో ఎవరు నువ్వు వెళ్ళమండం ఏంటి, మా చిన్న మేడము స్టేట్ ఫస్ట్ వచ్చింది, అందరికీ నోరు తీపి చెయ్యాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తాండ్ర పంచుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆనంది ఇంతలో బయటకు వస్తుంది. బయటకు రాగానే అక్కడ ఉన్న సీనుని చూసి సీను అని చెప్పి అంటుంది, అమ్మాడి నేను నీకోసమే వచ్చాను, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చినావంట కదా, అందుకే జర ఫాస్ట్గా వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో మేనేజర్ వచ్చి సారీ మేడం, ఈయన ఎవరో ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి అంటూ ఉంటాడు. లేదు సీను నా దోస్తుగానే, ఏం పర్వాలేదు అని చెప్పి ఆనంది అంటుంది. ఇక ఆనంది అయితే సీనుని పక్కకు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. అమ్మాడి నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చినావు అనగానే నేను మస్తు ఖుషి అయినా తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే సీను అమ్మ నాయన కూడా ఎలా ఫీల్ అయ్యారో నాకు చూడాలనుంది, సరేలే నువ్వు ఎలాగో ఇంటికాసే వెళ్తాను అంటున్నావు కదా, నువ్వు అమ్మకు కూడా దీన్ని అమ్మకి ఇవ్వు, అమ్మకి ఇదంటే చాలా ఇష్టం కదా తాండ్రా అని చెప్పి అంటుంది. సరే అమ్మాడి ఇదిగో నీకొకటి ఆదిత్య బాబుకోటి అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు సీను మాకు ఇది ఒక్కటి సరిపోతుంది, అవి అమ్మాలకి ఇవ్వు అని చెప్పి అంటుంది. సరే అమ్మాడి నువ్వు ఏదో బిజీగా ఉన్నట్టుగా ఉన్నావు, నేను తర్వాత ఇంటికి వచ్చాక మాట్లాడతానులే అమ్మాడి, నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు అనగానే ముందు నిన్ను కలవాలని, నీ నోరు తీపి చేయాలని వచ్చాను అంతే, నోరు తీపి చేశాను కదా, ఇక నేను వెళ్తాను అమ్మాడి, నువ్వు ఆ వర్క్లో ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.